అర్జునుడి బాణాలనుంచి పుట్టిన మంటలు. ఒక భయంకరమైన సర్పశాపం. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి సాక్షాత్తు మహావిష్ణువు దిగివచ్చిన నేల. ఈ ఆలయ చరిత్ర రహస్యాలను తెలుసుకుందాం. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న చిక్క తిరుపతి ఈ ఆలయానికి ద్వాపర యుగంతో సంబంధం ఉంది. అర్జునుడు అగ్ని దేవుడి ఆకలి తీర్చడానికి ఖాండవ వనాన్ని దహనం చేస్తున్నప్పుడు అక్కడు ఉన్న తక్షకుడు అనే పాము తప్పించుకుంటుంది. కాని ఆ మంటల్లో తక్షకుడి భార్య చనిపోతుంది. దీనికి ప్రతీకారంగా తక్షకుడు పరీక్షిత్తు మహారాజును కరుస్తాడు. ఆ తర్వాత పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు లోకంలోని పాములన్నింటినీ అంతం చేయడానికి సర్పయాగం చేస్తాడు. దహన సమయంలో తక్షకుడు అనే సర్పం తప్పించుకుని అగ్నిని తన దైవిక శక్తులను కోల్పోయేలా శపించాడు. ఆ శాపం నుండి విముక్తి పొందడానికి అగ్నిదేవుడు ప్రాంతంలో తపస్సు చేసి మహావిష్ణువును ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమే అగ్నిదేవుడికి శాపవిముక్తి ప్రసాదిస్తాడు. అందుకే ఇక్కడ స్వామివారిని ప్రసన్న వెంకటేశ్వరుడు అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో స్వామివారు భక్తుల కష్టాలను, శాపాలను శాంతంగా ఉండి తీరుస్తారు కాబట్టే ఆయనకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనే పేరు వచ్చింది.